అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు వరాలు ప్రకటిస్తున్నాయి రాజకీయ పార్టీలు. తాము అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం, ఇంత మొత్తంలో ఆర్థిక సాయం చేస్తామంటూ ఆయా వర్గాల ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను ఇప్పటికే విడుదల చేసిన బీజేపీ తాజాగా మేనిఫెస్టో రెండో భాగాన్ని విడుదల చేసింది. ఇందులో విద్యార్థులు, యువతపై బీజేపీ వరాల జల్లు కురిపించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఎన్నో రకాల ఎత్తుగడలు, వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఢిల్లీ ఓటర్ల మద్దతును కూడగట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కావు. ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించగల కీలక వర్గాల ఓటర్లకు పలు హామీలను ప్రకటిస్తున్నాయి రాజకీయ పార్టీలు. అయితే సాధారణంగా ఉచిత హామీలు ఇచ్చేందుకు తాము వ్యతిరేకమని చెప్పుకునే బీజేపీ కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఉచిత మంత్రాన్ని జపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోను సంకల్ప పత్ర పేరుతో విడుదల చేసింది. బీజేపీ మేనిఫెస్టోలో ఆయా వర్గాల ఓటర్లకు బీజేపీ పలు కీలక హామీలను ఇచ్చింది. ఢిల్లీ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టో తొలి భాగాన్ని జనవరి 17వ తేదీన కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే ఢిల్లీలో ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అంతేకాదు, వీటితో పాటు 60 నుంచి 70 ఏళ్ల వయసున్న సీనియర్ సిటిజన్లకు నెలకు 2,500, అలాగే 70 ఏళ్లు పైబడిన వారికి 3,000 పెన్షన్ వంటి కొత్త పథకాలను బీజేపీ ప్రకటించింది. మహిళల కోసం మాతృ సురక్ష వందనం పథకం కింద ప్రతి గర్భిణీకి 6 పోషకాహార కిట్లు, 21,000 రూపాయలు అందిస్తామని బీజేపీ తెలిపింది. తాజాగా ఢిల్లీ ఓటర్లకు మరిన్ని హామీలను ప్రకటించింది బీజేపీ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ తమ మేనిఫెస్టో రెండో భాగాన్ని విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే నిరుపేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించింది. యూపీఎస్సీ, సివిల్ సర్వీస్, స్టేట్ పీసీఎస్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహాన్ని ప్రకటించిన బీజేపీ 2 అటెంప్ట్ల వరకు 15,000 రూపాయలు అందించనున్నట్లు వెల్లడించింది. బిఆర్ అంబేద్కర్ స్టైఫన్ పథకం కింద ఐటీఐ, పాలిటెక్నిక్ నైపుణ్య కేంద్రాల్లో సాంకేతిక కోర్సులు అభ్యసించే షెడ్యూల్ కులాలకు చెందిన విద్యార్థులకు ప్రతి నెల 1,000 రూపాయలు అందించనున్నట్లు బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ఆటో, టాక్సీ డ్రైవర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ డ్రైవర్లకు 10 లక్షల జీవిత బీమా, 5 లక్షల ప్రమాద బీమా కల్పించనున్నట్లు ప్రకటించింది. ఇలాంటి ప్రయోజనాలతో గృహ కార్మికుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసే ప్రణాళిక ఉన్నట్లు బీజేపీ తెలిపింది. ఆ ప్రభుత్వ అక్రమాలు, మోసాలపై దర్యాప్తు చేయడానికి సిట్ను ఏర్పాటు చేస్తామని బీజేపీ తెలిపింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమల దళం ఈసారి ఎలాగైనా సరే అధికారం చేజిక్కించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఢిల్లీలో కూడా విజయం సాధించడం ద్వారా తమ బలాన్ని మరింతగా పెంచుకోవాలని భావిస్తోంది. ఎన్నికల్లో తమకు కలిసి వచ్చే ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ఓవైపు అధికార పార్టీ పాలనా వైఫల్యాలను ప్రజలు ఎండగడుతూనే, మరోవైపు డబుల్ ఇంజిన్ సర్కార్తోనే ఢిల్లీ అభివృద్ధి పరుగులు పెడుతుందని జోరుగా ప్రచారం చేస్తోంది. ఢిల్లీలో అవినీతి పాలనను అంతం చేసి అభివృద్ధి పాలనను తీసుకురావాలంటూ ఢిల్లీ ఓటర్లను కోరుతోంది కమలదళం. మరోవైపు బీజేపీ మేనిఫెస్టోపై మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తనదైన శైలిలో విమర్శలు చేశారు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రమాదకరమని పేర్కొన్న కేజ్రీవాల్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ కనుక అధికారంలోకి వస్తే ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యను నిలిపివేయాలని, మొహల్లా క్లినిక్లతో సహా ఉచిత ఆరోగ్య సేవలను రద్దు చేస్తున్నామని కేజ్రీవాల్ ఆరోపించారు. అందుకే కమలం పార్టీకి మద్దతు ఇవ్వకూడదని కేజ్రీవాల్ ఓటర్లను కోరుతున్నారు.
మొత్తం 70 శాసనసభ సభ్యులు ఉన్న ఢిల్లీలో ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనుండగా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే విజయం సాధించి అధికారంలోకి రావాలని భావిస్తున్న కమలం పార్టీ కీలక వర్గాలకు ఉచితాలు ప్రకటించి వారి మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ చేస్తున్న ప్రయత్నం ఏ మేరకు ఫలితాన్నిస్తుందో చూడాలి.